Praise the Lord. దేవునికి స్తోత్రం. It's an honor to be here today and to celebrate with all of you. ఇవాళ మీ అందరితో కలిసి ఈ రీతిగా ఆనందించడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. Give thanks దేవునికి వందనాలు చెల్లించడానికి for the living miracle that we have amongst us. మన మధ్యన ఉన్న ఒక సజీవమైన సాక్షి, ఒక అద్భుతంగా ఉన్న విధానాన్ని బట్టి దేవుని స్తుతించడానికి. God has been so good. దేవుడు చాలా ఆయన మంచితనాన్ని మన ఎడల చూపించారు. I thought she was going to preach. వాక్యం అందించేస్తారనుకున్నాం. But I don't know why with all of you here they asked me to say a few words. అయితే నాకు వాక్యాన్ని అందించమని నాకు అవకాశం ఇచ్చారు. But before I do that, I want to just share something. అయితే వాక్యం అందించక ముందు మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. I had just traveled and come home after 10 days of traveling. 10 రోజులు ప్రయాణాలు ముగించుకొని నేను ఇంటికి వచ్చాను. And I was tired. నేను అలసిపోయి ఉన్నాను. And we got the phone call మాకు ఫోన్ కాల్ వచ్చింది. that my chantanti was in serious condition. మరి మా చంటాంటి సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పారు. And that start to prepare for the bad result. మరి ఇంకా సిద్ధపడాలి అని మాకు తెలియజేశారు. I was in touch with my uncle Balagaru and then my cousin Joshua. They were texting me. మా యొక్క చిన్నాన్నగారితోని అదేవిధంగా మా తమ్ముడితోని మరి నేను కాంటాక్ట్లో ఉంటా ఉన్నాను, నాకు తెలియజేస్తూ ఉన్నారు. And the other family members were saying you need to come back to India. మరి ఇండియా వచ్చేయాలని నాకు తెలియజేస్తూ ఉన్నారు. And as even my uncle Benjamin said, it's a moment when our faith becomes a little bit shaky. మరి మన విశ్వాసం కూడా కదల్చబడే పరిస్థితి. Especially men of God, we're good at telling other people about faith, but when we go through a testing time, our faith gets shaken up. మరి ఇతరులను ప్రోత్సహించుతూ ఉంటాము దేవుని యొక్క జనాంగంగా, దైవజనులుగా. అయితే మన విషయానికి వచ్చినప్పటికీ కొంచెం భయపడుతూ ఉంటాం, కదల్చబడుతూ ఉంటాం. And I said, okay, I called my travel agent. I said, see what we can do about the next flight. నేను ట్రావెల్ ఏజెంట్ గారికి చెప్పాను, నన్ను ఫ్లైట్లో ఇండియాకి తీసుకువెళ్ళడానికి చూడండి ఏర్పాట్లని. Started talking to my wife. నా భార్యతో మాట్లాడాను. Said, well, if you have to go, you should go. నువ్వు వెళ్ళాలంటే మరి వెళ్ళాలి నువ్వు అని చెప్పారు. Next day came, she was still alive. మరుసటి రోజు ఆమె ఇంకా సజీవంగానే ఉన్నారు. So I called the travel agent. I said, keep the ticket on standby. నా ట్రావెల్ ఏజెంట్కి చెప్పాను, ఆ టికెట్ అలా ఉంచండి అని చెప్పాను. Then my wife said God had spoken to her and she said she saw my chantanti celebrating her birthday. మరి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా యొక్క భార్యకి దేవుడు కళను, దర్శనాన్ని చూపించారు. ఆమె యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం దేవుడు చూపించారు. I said, okay. So we stay one more day. సరే అయితే ఇంకొక రోజు వెయిట్ చేద్దాం అనుకున్నా. And the next day she was still alive. మరుసటి రోజు కూడా ఆవిడ సజీవంగానే ఉన్నారు. But I was still saying, Lord, what's going to happen? ప్రభువా ఏం జరుగుతుంది అని నేను చూస్తూ ఉన్నాను. And my wife challenged me. అప్పుడు నా యొక్క భార్య నన్ను సవాల్ చేసింది. She goes, are you praying for a miracle? నువ్వు అద్భుతం కొరకు ప్రార్థన చేస్తున్నావా? I said, yes. అవును, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాను. And she said, why don't you act like it? కాబట్టి నువ్వు ప్రార్థన చేసినట్లుగా మరి ప్రవర్తించాలి అని అన్నారు. I said, oh, okay. అలాగేనమ్మా అన్నాను. Lord, give me the strength and the faith to act like this miracle is going to happen. కాబట్టి అద్భుతం జరుగుతుందని దాని ప్రకారం ప్రవర్తించడం ప్రారంభించారు. Call the travel agent. నా ట్రావెల్ ఏజెంట్కి కాల్ చేశాను.
I said, everything's going to be okay. Don't book the ticket. అన్నీ బాగా జరుగుతాయి, నువ్వు నా టికెట్ క్యాన్సిల్ చేసాయని చెప్పాను. Then all of a sudden I heard the news. అప్పుడు నాకు వార్త వచ్చింది, She was moving. ఆమె కదులుతుందని. As I was thinking about what has happened, so many miracles in her life. ఎన్నో అద్భుతాలు దేవుడు ఆమె జీవితంలో చేశాడు. She was at the door of death. మరణం యొక్క ద్వారం దగ్గర ఆమె ఉన్నప్పటికీ She came back. వెనక్కి వచ్చారు. I'd like to think she was at the door of death. మరణం యొక్క ద్వారం దగ్గర ఉన్నానని అనుకుంటే Satan was saying the time is up. సమయం అయిపోయింది నీకు అని సాతాను అంటుంటే, But my Jesus said her time is not up. కానీ యేసయ్య అన్నాడు, ఇంకా కాదు, She has more to do. ఇంకా చేయాలి. And her life will inspire many more to do more. మరి ఆమె జీవితము అనేకులు ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి ఆమె జీవితము ఒక మాదిరిని చూపిస్తుంది. She's with us today. మరి అలాగనే ఆమె ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. From death to resurrection. మరణము నుండి పునరుద్ధానములోనికి. Many of us like to quote the verse from Philippians 3:10. మనందరము వాక్యంలో చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, That I may know him and the power of his resurrection and the fellowship of his sufferings. Philippians 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాధాన భవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. I was reminded of this verse. ఈ యొక్క వాక్యమును దేవుడు నాకు జ్ఞాపకానికి తీసుకొని వచ్చారు. Today we celebrate the resurrection she experienced. మరి ఇక్కడ వారిలో దేవుడు ఇచ్చిన ఈ పునరుద్ధాన అనుభవాన్ని మనము జరుపుకుంటున్నాం. Many of us pray saying, God, we want this resurrection power, we want the resurrection experience. ప్రార్థన చేసాం, ప్రభువా ఈ పునరుద్ధాన అనుభవాన్ని దయచేయండి అని ప్రార్థన చేసాం. But as we see here, to get to the resurrection, you have to go through the suffering. ఆ పునరుద్ధానమును మనం అనుభవించాలంటే శ్రమలో నుండి వెళ్ళాలి. My aunt has suffered much in health over the years. ఈ గతించిన సంవత్సరాల్లో మా యొక్క ఆంట్ గారు చాలా శ్రమను అనుభవించారు. But I like to believe, because I hear in her words, through all of this, she got to know God in a way many of us have not learned. మరి ఈ శ్రమలన్నిటిలో కూడా మనం ఎవ్వరూ తెలుసుకోని రీతిగా ఆమెను యేసు ప్రభుని తెలుసుకున్నారు. And from that, she's come back to us alive and well. మరి ఆ అనుభవంలో నుండి సజీవముగా మన మధ్యన నిలబడి ఉన్నారు. When Jesus heard about Lazarus being sick, యేసు ప్రభు లాజరు రోగిగా ఉన్నాడని విన్నప్పుడు Jesus said, this sickness is not unto death. మరి మరణకరమైన వ్యాధి కాదని ప్రభు చెప్పారు. But this is so that the Son of God may be glorified. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు ఇది జరుగుతుందని ప్రభు చెప్పారు. See that happening before our eyes. That's what we're celebrating today. ఇది మన కన్నుల ఎదుట కూడా జరగటం మనం చూస్తున్నాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. A wonderful thing happened. ఒక అద్భుతమైన కార్యం దేవుడు It's చేశాడు. marvelous in our eyes. ఇది మన దృష్టికి అది అద్భుతమైనదిగా ఆశ్చర్యకరమైనదిగా ఉంది. But we understand it was by the grace of God. ఇది దేవుని మహాకృపను బట్టి జరిగిన కార్యం. We give him the glory. దేవునికే మహిమ. We give him the praise. ఆయనకే స్తుతులు We చెల్లిస్తున్నాం. give him all worship and ఆయన్నే thanksgiving మనం ఆరాధిస్తున్నాం. because he did this miracle. ఎందుకంటే ఇది చేసింది మన యేసయ్య. It was not unto death.
ఇది మరణకరమైనదిగా దేవుడు చేయలేదు కానీ But the one who changes death to life gave her life. మరణమును జీవముగా చేయు దేవుడు ఆమెను మరలా సజీవులుగా దేవుడు చేశాడు. You know what it did for all of us? దీనివల్ల మనకి జరిగింది ఏమిటంటే Made us pray. మనల్ని ప్రార్థనలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. Literally, prayer went up all around the world. మరి ఆమె కొరకు ప్రార్థనలు మొత్తము ప్రపంచమందంతటా కూడా వెళ్ళినాయి. Just amongst our family members, we have people all over the world, and prayer requests went out, so everybody was praying everywhere. అన్ని స్థలాల్లో ప్రార్థనలు వెళ్తూనే ఉన్నాయి. God answered. ప్రభు జవాబునిచ్చాడు. He said, "Call unto me and I'll answer." ప్రభు చెప్పినట్లుగా నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అన్నట్లుగానే Through her suffering, ఆమె యొక్క శ్రమల ద్వారా we became better at praying. ప్రార్థించట్లో దేవుడు మనల్ని ఇంకను బలపరిచాడు. Through her suffering, ఆమె శ్రమల ద్వారా God drew families together. కుటుంబాలను దేవుడు దగ్గరపరిచాడు. Through her suffering, ఆమె యొక్క శ్రమల ద్వారా God renewed our faith in his miraculous power. దేవుని యొక్క అద్భుతమైన శక్తిలో మన విశ్వాసాన్ని ఆయన పెంచారు. Today we glorify our Lord. ఇవాళ మనం దేవుణ్ణి మహింపరుస్తున్నాం. All thanks and glory to him. దేవునికే మహిమ. And the wonderful thing is, we serve the same Savior. దీనిలో అద్భుతమైన విషయం ఏంటంటే మనందరము ఇదే రక్షకుని సేవిస్తున్నాం. The same Jesus that was raised by God. దేవుని ద్వారా మృతుల నుండి తిరిగి లేవనెత్తబడిన యేసయ్య. It's the same one who brought life back into her lifeless body. మరి మన యొక్క తల్లిగారిని మృతుల నుండి లేవనెత్తిన దేవుణ్ణి. Is the same one who will bring life to every situation of death in your life and my life. ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్లో నీవున్నప్పటికీ దేవుడు లేపగలిగిన దేవుడు మన మధ్యన ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు. Amen. You know, I was thinking, my aunt says she doesn't remember what was happening in those 8 days. ఆ 8 రోజులు ఏం జరిగింది ఆమెకు తెలియదు, నా యొక్క ఆంటీ చెప్తా ఉన్నారు. But I was thinking, this is my opinion, I'm not a doctor. She looks better now than she did before. ఆమె ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నారు. And sharp as anything. చాలా షార్ప్గా పనిచేస్తుంది బ్రెయిన్ కూడా. And look, she's smiling so much. She has this wonderful smile. చాలా మంచి నవ్వు ఉంటుంది మా అమ్మగారికి. Before the smile was not there so much, but now it's back. ఆమె నవ్వు తిరిగి వచ్చేసింది. You know what I was thinking? While she was asleep, ఆమె మరి స్పృహలో లేనప్పుడు నిద్రపోతా ఉన్నప్పుడు God was doing some restorative surgery. దేవుడు ఆమెలో పరమ వైద్యం చేస్తా ఉన్నట్టున్నాడు. And she's back better than before. ఇంతకు ముందు కన్నా 2 అంతలు గొప్ప శక్తితో దేవుడు తిరిగి ఆమెను తీసుకొని వచ్చారు. And we know he who started that good work will finish it, and she will be even better tomorrow. ఆమెలో ప్రారంభించిన దేవుని కార్యము మరి ఎక్కువగా దేవుడు చేసి ఆమెను ఇంకా బలముగా దేవుడు వాడుకుంటారు. Thank you, family, for giving me this time to speak. To God be all the glory. మరి నాకు ఈ సమయం ఇచ్చిన కుటుంబానికి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.